హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. నేను మొన్న రాజమండ్రి బ్లాగ్ పోస్ట్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఆ వీడియో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియోలో నేను రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ చూపించాను కదా, ఆ సీనరీస్ మొత్తం చూపించాను కదా. ఆ సీనరీస్ అన్నీ మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ గోదావరి బ్రిడ్జ్ దగ్గర మేము కొంచెంసేపు టైంపాస్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళామన్నమాట. అండ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే మార్కెట్కి వెళ్ళడం అనేది కామన్ కాబట్టి వెళ్ళాం. మా అన్నయ్య ఇక్కడ మాకు రాజమండ్రి మార్కెట్ చూపిస్తున్నాడు అనమాట. నాకు తెలిసి మేము మార్కెట్ మొత్తం తిరిగేసాం అనుకుంటున్నాను. అది 1 టైం కాదు, 2-3 టైమ్స్ తిరిగేసాం. షాప్స్ కోసం వెతుక్కుంటూ ఒకసారి వెళ్ళాం, తర్వాత ఆ షాప్ దాటిపోయామని మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ ఇంకో షాప్ కోసం ముందుకు వెళ్ళాం, మళ్ళీ అది దాటిపోయిందని వెనక్కి వచ్చాం. చాలా చాలా క్లమ్జీ అయిపోయింది. ఆ రోజు సాటర్డే కాబట్టి చాలా హెవీగా ఉంది ట్రాఫిక్. అంటే నాకు అనిపిస్తుంది, మరి అక్కడ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి అది హెవీ ట్రాఫిక్ అనిపిస్తుందో లేదో తెలీదు. ఆ రోజు మేము చాలా మెల్లిగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాం, చాలా సేఫ్గా. సాటర్డే ఈవినింగ్స్ ఏ మార్కెట్ అయినా క్రౌడీగానే ఉంటుంది. వైజాగ్ మార్కెట్ కూడా దీనికన్నా ఎక్కువ క్రౌడీగా ఉంటుంది. అండ్ ఈ మధ్యలో చాలామంది వెహికల్స్ పార్క్ చేశారు, అందుకే చాలా నేరో అయిపోయిందన్నమాట రోడ్డు. అందుకే మా అన్నయ్యకి కొంచెం కష్టమైంది డ్రైవ్ చేయడం. మేము ఇక్కడ రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ తాగడానికి వెళ్తున్నాం. మా అన్నయ్య రాజమండ్రిలో రోజ్ మిల్క్ చాలా ఫేమస్, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాలని తీసుకువెళ్ళాడు. మా అన్నయ్య ఒక షాప్లో ఇక్కడ రోజ్ మిల్క్ బాగుంటుందని చెప్పి తీసుకువెళ్తున్నాడు. మార్కెట్లో కొంచెం దూరం వచ్చాక ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, రోజ్ మిల్క్ సెంటర్ అని. అక్కడికి వెళ్ళి ఆగామన్నమాట. చూడండి, అక్కడ బయట చాలామంది జనాలు ఉన్నారు. ఫుల్ క్రౌడీగా ఉంది బయటంతా. చూడండి, షాప్ బయటంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రోజ్ మిల్క్లో మనకి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా నేను వీడియో తీసి పెట్టాను, ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ రోజ్ మిల్క్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నార్మల్ రోజ్ మిల్క్ అయితే 60 రూపీస్, సేమియా రోజ్ మిల్క్ అయితే అది కూడా 60 రూపీసే, కోవా రోజ్ మిల్క్ అయితే 80 రూపీస్ అనమాట. ఇక్కడ షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ కూడా అమ్ముతున్నారు. షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ 70 రూపీస్, షుగర్ ఫ్రీ సేమియా రోజ్ మిల్క్ కూడా 70 రూపీసే, షుగర్ ఫ్రీ కోవా రోజ్ మిల్క్ 90 రూపీస్. మేము సేమియా రోజ్ మిల్క్ తీసుకున్నాం, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. హాఫ్ తాగగానే మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం రోజ్ మిల్క్ ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి రాజమండ్రిలో రోజ్ మిల్క్. వీళ్ళు మ్యారేజ్ ఫంక్షన్స్కి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా సప్లై చేస్తారట. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నాకు అక్కడ రోజ్ మిల్క్ టేస్ట్ నచ్చి మీ అందరికీ చెప్తున్నాను అంతే. మేము అక్కడ రోజ్ మిల్క్ తాగేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాం. కొన్ని ఇంటికి సంబంధించిన సామాన్లు కొనడానికి వెళ్ళాము. అలా ఏమైనా మంచి షాప్స్ ఉన్నాయేమో వెతుక్కుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇలా షాప్స్ వెతుక్కుంటూ మార్కెట్ మొత్తం తిరిగేసాం. నేను ఎక్కడికైతే వెళ్ళానో అదంతా వీడియో తీసి పెట్టాను, లాస్ట్ వరకు చూడండి.
ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ రకమైన వస్తువులు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి, ఎందుకంటే అన్ని రకాల షాపులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. మేము ఇక్కడ ప్రతి ఒక్క షాపు చూస్తున్నాం, ఎందుకంటే మాకు కావాల్సిన సామాన్లు ఏ షాప్లో దొరుకుతాయని. ఈ మార్కెట్ అంతా తిరుగుతుంటే నాకు రాజమండ్రి మొత్తం తిరిగేసిన ఫీలింగ్ వచ్చింది. సాటర్డే ఈవినింగ్స్ మోస్ట్లీ అన్ని షాప్స్ బిజీగానే ఉంటాయి. సాటర్డే ఈవినింగ్ షాపింగ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. చాలామంది సాటర్డే ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తారు, నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటాను సాటర్డే ఈవినింగ్ కోసం. ఎందుకంటే సండే హాలిడే కాబట్టి సాటర్డే ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సండే ఈవినింగ్ చాలా బాధపడతాయి, ఎందుకంటే తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళాలని. సాటర్డే ఇచ్చిన వర్క్స్ అన్నీ సండే నైట్కే గుర్తొస్తూ ఉంటాయి నాకు, అందుకే చాలా బాధపడుతూ ఉంటాను సండే నైట్. మీలో ఎంతమంది సండే నైట్కే వర్క్స్ అన్ని పోస్ట్పోన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు మేము వెతుకుతున్న షాప్ దొరికింది. ఆ షాప్ని దాటిపోయామని చెప్పేసి ఇంకా ముందేమైనా షాప్స్ ఉన్నాయేమో చూసాం. ఇంకా ముందు షాప్స్ ఏం కనిపించలేదు, అందుకని ఆ షాప్ కోసం మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పటి వరకు మీరు అందరూ రైట్ సైడే చూసుంటారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చూడండి. అండ్ ఆ షాప్ కోసం మేము సర్చ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. మేము మొత్తానికి వెతుకుతున్న షాప్ అయితే దొరికేసింది. మేము వెతుకుతున్న షాప్ అయితే దొరికింది, అది సిటీ బజార్ షాప్. ఇక్కడ ఏ వస్తువు అయినా 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందట. 10 రూపాయలు కాదు, 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా బాగా రాశారు, సిటీ బజార్ ఏ వస్తువు అయినా 10 రూపాయల నుండి అని. ఇక్కడ మాకు కావాల్సిన వస్తువు దొరకలేదు, అందుకని మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తున్నప్పుడు మాకు బర్మా బజార్ కనిపించింది, అక్కడ ఆగి కావాల్సింది కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇలా నేను ఒక్క రోజులో రాజమండ్రిలో చాలా ప్లేసెస్ తిరిగేశాను. ఇదంతా మా అన్నయ్య వాళ్ళే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.